హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైతు సోదరులందరికీ ఇది చిన్నదే. దీని ప్రైజే 10 రూపీస్. దీనికి యూజ్ చేసే కాయ ఏంటంటే, మనం కొందరు మచ్చకాయ అంటారు, కొందరు తాలుగాయ అంటారు. వాటినైతే దీనికైతే యూజ్ చేస్తారు. అది మనం దీనిలో కొన్ని పర్సెంటేజెస్ కలపడం వల్ల దీని స్మెల్ అనేది మారిపోవడం వల్ల మనమైతే సంథింగ్ చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఇంకా ఇలాంటి కంటెంట్ అయితే యూజ్ చేస్తారు. ఇదైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా. అంటే చికెన్‌కి యూజ్ చేయాలని ఏం లేదు. 10 రూపీస్ అంటే ఇలాంటి మనం ఒక మినిమమ్ 5000 ప్యాకెట్స్ తయారు చేయొచ్చు ఒక క్వింటాల్‌తోని. ఒక 5000 ఇంటూ 10 కొడితే మనం ఒక రైతుకు పడే రేట్ ఒక క్వింటాల్‌కు అదే తాలుగాయకు పడే రేట్ ఏందంటే 1500 నుంచి 2500 పడుతుందట. ఇది నిన్నటి రేటు. నిన్న మా ఊరు నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడు. అయితే నేను మా ఊరు నుంచి ఇద్దరు ముగ్గురు వెళ్ళారు. అయితే వాళ్ళని అడిగితే 15 ఒకరికి పడ్డదట, ఒకరికి 20 పడ్డదట. అంటే 2000, ఒకరికి 1500, ఒకరికి 2000, ఇంకోళ్ళకి 2300 సంథింగ్ అట్లా పడిందట. టాప్ ఏంటంటే 2500 ఉందంట దీనికి యూజ్ చేసే కాయ. మరి దీనికి 1500 నుంచి 2000 మధ్యలో పెడుతున్నారంటే మరి 5000, 6000 ప్యాకెట్స్ తయారవుతున్నాయంటే మనకు ఎంత ప్రాఫిట్ ఉంది అంటే వాళ్ళకు గవర్నమెంట్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి రైతులకు గిట్టుబాటు ధర రావాలైతే కోరుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేశాను. ఇంతే. ఏమన్నా మిస్టేక్స్ చెప్పుంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.